ప్రియమైన స్నేహితులారా, ఈరోజు బైబిల్లో చెప్పబడిన షారోను పుష్పము గురించి ఆత్మీయమైన అర్థాన్ని మనం చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. షారోను పుష్పము ఎందుకు దేవుని వాక్యంలో అంత ముఖ్యమైన ప్రతీకగా చూపబడింది? ఈ వీడియో చివరి వరకు చూడండి. బైబిల్లో చెప్పబడిన షారోన్ పుష్పము గురించి ఆత్మీయ అర్థం తెలుసుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పుష్పమును, లోయలలోని లిల్లీ పువ్వును. బైబిల్లో చెప్పిన షారోన్ పుష్పము ఏ ప్రత్యేక పువ్వు కాదు. ఇది యేసుక్రీస్తు వినయం, అందం, జీవాన్ని సూచించే ఆత్మీయ ప్రతీక. షారోన్ పుష్పము అంటే ఏమిటి? షారోన్ అనేది ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక సారవంతమైన మైదానం. అక్కడ విరివిగా పూసే అందమైన, సుగంధమైన పుష్పంనే షారోన్ పుష్పము అని అంటారు. ఇది సాధారణంగా కనిపించిన ఎంతో అందమైన పుష్పం. ఆత్మీయంగా షారోన్ పుష్పము అర్థం: 1. వినయము, హ్యూమిలిటీ. యేసుక్రీస్తు, రాజుల రాజైన, వినయంగా ఈ లోకానికి వచ్చాడు. గొప్పగా కనిపించకుండా, సాధారణ మనుష్యుల మధ్య జీవించాడు. షారోన్ పుష్పము అనగా వినయానికి ప్రతీక. 2. అందము మరియు పవిత్రత. ఈ పుష్పం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు పవిత్రత, నీతి, ప్రేమ అపూర్వమైనవి. క్రీస్తులో ఉన్న దైవిక అందంకు ప్రతీక. 3. జీవనాన్ని ఇచ్చే సువాసన. పుష్పం సువాసన చుట్టుపక్కల వ్యాపిస్తుంది. యేసుక్రీస్తు జీవితం కూడా ప్రేమ, క్షమ, శాంతి, ఆశ అనే సువాసనను ప్రపంచమంతా వ్యాపింపజేసింది. క్రీస్తు సువార్త సువాసన. 4. లోయల్లో పూసే పుష్పం. లోయలలోని లిల్లీ పుష్పం. లోయలు అంటే బాధ, కష్టాలు, పాపస్థితి. అటువంటి స్థితిలోనూ యేసు ఆశ, వెలుగు తీసుకొచ్చాడు. బాధలో ఉన్నవారికి క్రీస్తు ఆశ. 5. యేసుక్రీస్తే నిజమైన షారోన్ పుష్పము. పాపంలో ఉన్న లోకానికి రక్షణగా వచ్చినవాడు. చీకటిలో వెలుగుగా ప్రకాశించినవాడు. ఎండిపోయిన హృదయాలకు జీవాన్ని ఇచ్చినవాడు. యేసుక్రీస్తే మన జీవితంలోని షారోన్ పుష్పము. మనకు వచ్చే ఆత్మీయ సందేశం: మనం కూడా వినయంగా జీవించాలి, ప్రేమను పంచాలి, కష్టాల్లో ఉన్నవారికి ఆశగా నిలవాలి. అప్పుడు మన జీవితాలు కూడా దేవునికి ఇష్టమైన, సువాసన కలిగిన పుష్పాలవలే ఉంటాయి. చిన్న ముగింపు మాట: ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తే మన జీవితంలోని షారోన్ పుష్పము. ఆయనను హృదయంలో స్వీకరించినప్పుడు మన జీవితం అంతా సువాసనతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.